బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. బోనాల జాతరకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని అమ్మవారికి పలువురు ప్రముఖులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహంకాళి ఉజ్జయిన మందిరం ఏదైతే ఇక్కడ 200 సంవత్సరాల కింద స్థాపింపబడ్డదో ఒక గొప్ప చరిత్ర. ఆనాడు హైదరాబాద్ భాగ్యనగరంలో మోసూచి కలరా వ్యాప్తి చెంది అక్కడ ప్రజలు పడుతున్నటువంటి బాధలను గమనించి భక్తులు ఉజ్జయిని మందిరం నుంచి మహంకాళి అమ్మవారిని తీసుకొచ్చి స్థాపించి ఆ రకంగా ఆ యొక్క అంటువ్యాధులకు మరి స్వస్తి పలకడం జరిగింది. ఆ అమ్మవారి మహిమ గ్రహించి ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాలు మొత్తం ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బోనాలు పండుగ జరుగుతున్నదంటే భక్తులను వాళ్ళ కోరికలు తీర్చే అమ్మవారుగా ప్రఖ్యాతి చెందడం ఈరోజు సికింద్రాబాద్లో ఉత్సవాలు ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ బోనాలు తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి ప్రతీక. బోనాలు బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చైతన్యానికి ప్రతీక. అలాంటి బోనాలు మాత అమ్మవారి ఉన్నటువంటి అనుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, శ్రామికులు, కార్మికులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా వర్షాలు పడి ఇంకా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రం రావాలని, అలాగే పేదలు